ఈరోజు గతంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే క్యాంప్ ఆఫీసు ఇల్లు ఈరోజు స్టేట్ హౌస్గా సకల అంగులతో ఒక ఇంట్లో ఉంటే ఏ విధంగా వాతావరణం ఉంటుందో ఆ విధంగా ఈరోజు మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జిఏడితో పాటు స్టేట్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హర్కర్ వేణుగోపాల్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మా ఆర్ఎండ్బి సిఈ గారు మా ఇతర అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ మీరే చూశారు ఎంత మంచిగా ఉన్నదో ఇక్కడ. దీన్ని మిస్యూజ్ కాకుండా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రాష్ట్రానికి వచ్చే అధికారులు కానివ్వండి, వివిధ దాని మీద వేరే రాష్ట్రాలకు చెందిన మంత్రులు వచ్చినప్పుడు కానివ్వండి, వేరే పార్లమెంట్ మన సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ అకామిడేషన్తో పాటు ఒక ఇంటి వాతావరణం ఉండే విధంగా 5 స్టార్ హోటల్లో ఉండే దానికంటే భిన్నంగా మీరు చూసింది ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నదో. దీన్ని పర్సనల్ తీసుకున్నాం. దీని మెయింటెనెన్స్ అదే విధంగా చేయడం, వచ్చిన వారికి ఇక్కడ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ని ఒక మోడల్గా బహుశా ఏ స్టేట్లో ఈ విధంగా చేయకుండొచ్చు. దానికి ముఖ్యంగా మా హర్కర్ వేణుగోపాల్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇవాళ చేయించి ఇందులో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు, మా స్పెషల్ సిఎస్ రఘునందన్ మన వికాస్ రాజ్ గారు, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అందరి సమక్షంలో మీ సమక్షంలో ఇనాగ్రేట్ చేసుకున్నాం. దీని ఇక్కడికి వచ్చే గెస్ట్లకు కూడా మంచి ఫెసిలిటీస్తో పాటు దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తూ వృధా ఖర్చులు కాకుండా, ఎందుకంటే ఎవరైనా గెస్ట్ వస్తే 5 స్టార్ హోటల్లో పెడితే ఒక రోజుకు 2 లక్షలు 3 లక్షలు బిల్లు వేస్తారు. ఇక్కడనే మేము అవుట్ సోర్సింగ్లో ఇక్కడనే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తూ నాట్ పొలిటికల్, ఇది ఓన్లీ యాజ్ పర్ ప్రోటోకాల్ అలా డిజిగ్నేషన్ బట్టి వేరే రాష్ట్రాల జడ్జిలు వచ్చినా, సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చినా అండ్ వేరే రాష్ట్రాల మంత్రులు వచ్చినా, ఎవరైనా ముఖ్యమంత్రులు నైట్ అవుట్ చేయాలన్నా అన్ని విధంగా మీరు చూసిన సూట్లు ఏ విధంగా ఉన్నావు. 5 స్టార్ హోటల్లో ఉండే రూమ్ సైజ్ కంటే డబుల్ సైజ్ ఉన్నది. నిజంగా ఇంత మంచి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసినందుకు మా వేణుగోపాల్ గారికి మా ఆర్ఎండ్బి ప్రోటోకాల్ వారిని అభినందిస్తూ దీన్ని నీట్గా మెయింటైన్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని గైడ్లైన్స్ చెప్పి వారికి సూచన మేరకు దీన్ని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రంజాన్ గిఫ్ట్ ఇచ్చింది వారు ఏ అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 వచ్చినప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇచ్చింది గిఫ్ట్? అబ్కా బార్ 400 అని దేశమంతా తిరిగి మొదటిసారి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి విదేశాలకి లేస్తారని చెప్పినప్పుడు మొన్న ఎలక్షన్లో కుల మతాల మధ్య వైద్యం తీసుకొచ్చి అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టుంది. మేము 50 సీట్లకి వెళ్ళి 100 సీట్లకు పెరిగితే వాళ్ళు 330 సీట్లకి వెళ్ళి 230కి వచ్చాం. మేము రేపు 100 సీట్లకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లో 200 సీట్ల పైన సాధించి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకి ఎందుకు పరిమితమైనరు? అందుకనే బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో ఉండి మీరు అక్కడ ఉండి డబ్బులు మీ దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. అసెంబ్లీలో చూసుకున్నాం కదా, పార్లమెంట్లో మీరు ఎన్నో చెప్పినారు. 8 సీట్లు వచ్చినాయి మా, ఇంకా 2 సీట్లు 3 సీట్లు 3000 4000తో ఓడిపోయినాయి. 12 సీట్లు వచ్చాయి మాయి. అందుకనే దీంతోనే కాదు మా పర్ఫార్మెన్స్ మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఎవరు ఏమన్నా కానీ మోడీ గారి మాటలు నమ్మిండు నడిచినప్పుడు 400 రావాలి కదా. నల్లధనం తీసుకొచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకి ఇప్పటికి 11 ఏళ్ళల్లో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్లు కాదు, అలా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలే మాకు. కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ రెడ్ల విషయంలో ఒకలాగా బీసీల విషయంలో ఒకలాగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ని అడిగారు ఆ క్వశ్చన్. ఎవరు పడితే అలా అడిగిన దాని మీద నేను మాట్లాడిస్తే నా వాల్యూ తగ్గుతుంది.